జూలై 6వ తేదీన భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో క్రక్స్ 2K26 పేరిట హార్డ్వేర్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈసీఈ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ మోహన్ రెడ్డి, క్రక్స్ కోఆర్డినేటర్ డాక్టర్ టి హైమలక్ష్మి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తమ డిపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న క్రక్స్ 2K26 ఐఈటీఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంపిటీషన్ లో ఇతర డిపార్ట్మెంట్లతో పాటు ఇతర కళాశాలల నుండి కూడా పరిశోధనాత్మక హార్డ్వేర్ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని బహుమతులు కూడా అందించడం జరుగుతుందని అన్నారు. 2K26 రేపు జనవరి 6న ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో ఈ సందర్భంగా ఈసీ హెచ్ఓడి గారిని అలాగే హైమలక్ష్మి ఎస్పెషల్లీ ఈ విషయంలో ఏం చెప్పాలంటే అమ్మాయి ఇక్కడే ఈసీ చదువుకుందా ప్రొఫెసర్ గారు. ఆ ఈసీ చదివినప్పుడు ఆవిడ స్టూడెంట్ కోఆర్డినేటర్. ఇప్పుడైతే మిగతా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ అందరూ ఎలా ఉన్నారో ఆ రోజున ఆవిడ అలా ఉండి అక్కడి నుంచి కంటిన్యూగా అవుతున్నది. సో ఈ సందర్భంగా స్టూడెంట్ కోఆర్డినేటర్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. 100 అబోవ్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎస్ఆర్కేఆర్ నుంచి ఒక అబోవ్ 50, అలాగే బయట కాలేజీ నుంచి ఒక అబోవ్ 50 పార్టిసిపేట్ వస్తాయని ఆశిస్తున్నాము. సో దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే క్లాస్ రూమ్లో ఏదైతే చదువుకుంటున్నారో ఆ చదివిందంతా కూడా ప్రాక్టికల్ రూపంలో హార్డ్వేర్ రూపంలో కనుక ఎగ్జిబిట్ చేస్తే దాంట్లో సెలెక్ట్ చేసి ప్రైజెస్ వస్తాయి. అంతేకాకుండా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో మిగతా మోడల్స్ కూడా చూసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఇన్నోవేషన్ అయిపోతుంది, గొప్ప క్రియేటివిటీ కూడా చేయొచ్చు. కాబట్టి ఈ ఫెసిలిటీని ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ అలాగే మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లే చేసుకోవాలని. అంటే ఏంటంటే హార్డ్వేర్ మోడల్స్ ప్రోటోటైప్స్ అక్కడ తయారు చేసి ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ ఐడియాస్ని స్టూడెంట్స్కి ఉండే ఐడియాస్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్ కింద చేసి పర్టికులర్ అప్లికేషన్కి అక్కడ ప్రజెంట్ చేస్తారు. అలా మా కాలేజీ కాకుండా ఇతర కాలేజెస్ నుంచి కూడా అందరూ వస్తారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఐడియాస్ అందరి ముందు ప్రజెంట్ చేయటం, అలాగే ఇతరుల ఐడియాస్ని కూడా వీళ్ళు చూడటం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్, వాళ్ళకి స్టార్టప్ ఐడియాస్ కూడా చాలా బిల్డ్ అవుతాయి. వాళ్ళు ఎంచేత స్టూడెంట్స్ అందరూ కూడా ఇట్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా కొంచెం మోడల్స్ తీసుకురాని వాళ్ళైతే అందరూ కూడా వచ్చి విజిట్ చేసి అట్లీస్ట్ ప్రతి మోడల్ని మీరు అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందో మీరు విని దాన్ని బట్టి మీరు ఐడియా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. Hardware Expo, the young scientists can showcase their creative ideas, innovative ideas in this platform, and they can transform their ideas into real-time projects. And we invite from other departments also, from other colleges also. There are first prize and second prizes for various levels, and even that participation itself is a great experience and memorable milestone for their future careers. A big invention is also starts from a small circuit. Even if you take that scientists from ISRO, NASA, they started a small circuit when their student life. If they participate and improve their knowledge, practical knowledge, and expose their practical knowledge, they can get the very great experience. Students వాళ్ళు క్లాసెస్లో నేర్చుకునే నాలెడ్జ్ కాకుండా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళలో ఉన్న స్కిల్స్ని ప్రపంచానికి చూపించడం కోసం అని చెప్పి, ఆ స్కిల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తాం మా డిపార్ట్మెంట్లో. ఇందులో మెయిన్ ఇదేంటంటే 3 levels ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. In IET we conduct different types of events, but it is one of the biggest event called Crux 2K26, a hardware project expo, where you can transform your innovative ideas into real-time hardware projects. This event will be held on January 6, 2026 at SRKR Engineering College, Bhimavaram. This event mainly divided into 3 levels. One is easy level and medium level, and final one is advanced level based on your project idea and implementation. Students from another college are also allowed to participate in this.